అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి సంబంధించిన నాయకులు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సహచరులందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు కొత్తగా 10 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అలాగే ఇటీవల కాలంలో 6 గురుకుల పాఠశాలను ఇంటర్మీడియట్ వరకు కళాశాలలుగా రూపకల్పన చేయడం అనేది మేము దాన్ని కూడా స్వాగతిస్తూ, బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే కొత్తగా 10 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆ గురుకుల పాఠశాలలో 37 పోస్టులను అంటే సిబ్బందిని నియమించాలని కూడా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బడి బయట బీసీ బిడ్డలు ఉండకూడదని సీఎం చంద్రబాబు గారి లక్ష్యం. దీన్ని బీసీ వర్గాల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. విద్యతో పాటు బీసీలు ఉన్నత స్థాయికి చేర్చాలని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఈ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు సొంతంగా భవనాలు నిర్మించాలని కూడా దానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గౌరవ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం కూడా ఒక శుభ పరిణామంగా మేము చెప్తున్నాం. ఈరోజు ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఏదైతే గురుకుల పాఠశాలను కళాశాలలుగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారో, దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో బీసీ వర్గాల యొక్క బిడ్డలు కార్పొరేట్ సంస్థలు, కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వెళ్లకుండా ప్రభుత్వ పరంగానే మంచి ఉన్నత విద్యను తీసుకోపోయేటువంటి దిశలో తీసుకుపోతున్నందుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాల తల్లిదండ్రులంతా కూడా గురుకుల పాఠశాలలో చేర్పించడానికి ముందుకు వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి, ముఖ్యంగా విద్య కోసం ఒక పెద్ద పీట వేయడం బీసీ వర్గాలకు మేమందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువ నాయకుడు ఈరోజు విద్యను భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు, గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి వర్గాలకు అంతా కూడా ఒక మంచి విద్యను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వారికి అందరికి కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతతో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీమతి సవితమ్మ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసినంత వరకు ఎప్పుడు కూడా ఏ బీసీ మంత్రి కూడా చేయలేనటువంటి పనులు ఆమె బీసీ వర్గాలకు అందుబాటులో ఉంటూ బీసీ వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించడంతో పాటు కింది స్థాయిలో ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి విషయం పైన హాస్టల్స్ యొక్క విజిట్ కానీ, ఆ పిల్లల యొక్క బాగోలు కానీ తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు కూడా చేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్ని పరీక్షల్లో కూడా బీసీ గురుకుల పాఠశాలలో అత్యున్నతమైనటువంటి స్థాయికి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో పాస్ అయ్యారు. ఇది ఒక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పనితీరుకి ఇది నిదర్శనం. కాబట్టి బీసీ వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమంలో అట్టడుగున ఉన్న వర్గాల యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తూ చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీమతి సవితమ్మ గారికి బీసీ వర్గాల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తూ, వీటితో పాటు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లు బలోపేతం చేయాలి, బీసీ కార్పొరేషన్లకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి, కుల వృత్తిదారులను, చేతి వృత్తిదారులు అందరూ కూడా ఆదుకోవడానికి ఈరోజు బ్యాంకుల ద్వారా కాకుండా ప్రభుత్వ పరంగానే వారికి రుణాలు ఇప్పించి ఆర్థిక చేయూతనివ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచాలని, కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇంకా ఇతర రాష్ట్రాల వల్ల పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఇస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో తక్కువ ఇస్తున్నారు. వీటినన్నింటిని కూడా పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రివర్యులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క గురుకుల పాఠశాల ఏర్పాటులో కానీ గురుకుల కళాశాల ఏర్పాటు చేయడంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతతో తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలను మరిన్ని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలి, కళాశాలలు ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.